సౌండ్ రావట్లేదు మీ సార్ నుంచి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అని ఎందుకు చెప్పానంటే వీఆర్ ఆల్ ఆటోమెన్, వీఆర్ ఆల్ సన్ రైజింగ్ సన్స్. అంటే ఉదయించే సూర్యులు లాంటి వాళ్ళు మనం, అస్తమించే సూర్యులు కాదు, ఉదయించే సూర్యులము. అవునా కదా? అటోమెన్ అనేది ఎప్పుడు రైజింగ్. సో నా పేరు వచ్చేసి రామకృష్ణ అండి. బిఫోర్ అటోమీ ఆమె ఎంఎన్సి కంపెనీలో మ్యాన్ పవర్ సప్లైర్ కాంట్రాక్టర్. ఆల్మోస్ట్ 300-400 పీపుల్ వర్క్ చేసేటోళ్ళు నా దగ్గర. అయితే ఆఫ్టర్ కరోనా నాకు గుణపాఠం నేర్పించింది. ఒకటే చేస్తున్న బిజినెస్ చాలా సంతోషంగా ఉంది, ఫ్యామిలీ బాగా రన్నింగ్ లో ఉంది. సో నాకు చేతి మీద డబ్బు వస్తుంది. ఆల్మోస్ట్ 3 to 4 lakhs ఫర్ మంత్. నా ప్రాఫిట్, నాట్ అర్నింగ్, ప్రాఫిట్ 3 to 4 lakhs మినిమం. ఎందుకంటే 5 కంపెనీలు ఉండేవి, కంపెనీస్ లో వర్క్ చేసేటోళ్ళు, చేతి మీద డబ్బు, అసలు చాలా ఎంజాయ్మెంట్ చేస్తూ బతికేటోని. ఆ టైంలో, కరోనా టైంలో నా దగ్గర పనిచేసిన పిల్లలు ఏకదం మన మోడీ గారు ఉన్న పరంగా 1 డేలో ఎక్కడికక్కడ లాక్డౌన్ పెట్టేశాడు. పని లేదు వర్కర్స్. సో ఉన్న వాళ్ళు నాకు చెప్పబెట్టుకుని వెళ్ళిపోయారు, రూమ్స్ ఖాళీ అయిపోయినాయి చాలా. సో అదే టైంలో ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం. సో కరోనా దాటిపోయింది. తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం కూడా కరోనా వచ్చింది. తెలుసు కదా మీకు అందరికీ, కరోనా సెకండ్ టైం కూడా వచ్చింది. ఆ టైంలో నేను షిరిడి వెళ్ళాను. షిరిడి వెళ్తే తిరిగి వస్తున్న టైంలో నాకు ఒమిక్రాన్ అటాక్ అయింది. ఒమిక్రాన్ కరోనా కంటే డేంజర్. తెలుసా మీకు ఒమిక్రాన్ వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే జస్ట్ బట్ గాడ్ గ్రేస్ అనుకోవాలి, నేను షిరిడి నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అందివే బాల్నగర్, నేను ఉండేది దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో. బాల్నగర్కి వచ్చే టైంకి నా మీద నాకే సోది లేకుండా అయిపోతుంది అనమాట, తెచ్చిపోతుంది. సంథింగ్ గోయింగ్ ఆన్ రాంగ్ మై బాడీ అని. అయితే అలా ఎలా చేరుకున్న ఇంటికి చేరుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసేసారు మా వాళ్ళు. అయితే అప్పుడు బయటికి వెళ్తే క్వారంటైన్లో పెడతారు, మళ్ళీ తిరిగి వస్తామా అనేది ఒక భయము, తిరిగి వస్తానా ఇంటికి లేదనేది. అయితే మా వాళ్ళు చెప్పేసి లోపల బెడ్రూమ్ వేసేసి వాళ్ళు ఒక 10 days సర్వీస్ చేశారు, సేవలు చేసుకున్నారు. బై గాడ్ గ్రేస్ బతికాను. గట్టకేలకు నాకైతే నమ్మకం లేదు, బతికాను. భగవంతుడు నా పక్కన ఉన్నాడు అనుకున్నా. అయితే ఇక్కడ మెయిన్ గా కోలుకున్న తర్వాత నాకు మెమరీ లాస్ అయిపోయింది సార్. బాగా మీరు కాన్సన్ట్రేట్ పెట్టండి. ఇక్కడ టోటల్ గా బ్రెయిన్ లాస్ అయిపోయింది. అంటే నాకున్నటువంటి బిజినెస్ పోవడం ఒక లెక్క, టెన్షన్ ఒక సైడు, ప్రెస్సీగా ఫీల్ అయిపోతున్నా. బిజినెస్ లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనాలో బిజినెస్ స్టాప్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఇవన్నీ కలిపి ఒకసారి నాకు ఇదే చుట్టుకుంటానే బ్రెయిన్, ఎప్పుడైతే మెమరీ లాస్, దాని ఇంగ్లీష్ ఏమంటారు సార్ వర్డ్? అల్జీమర్స్, అంటే మతిమరుపు వచ్చేసింది. సో ఆ టైంలో నా ఫ్రెండ్ని కలిసా, వరప్రసాద్ అని. ఈ బిజినెస్ ను అప్పటికే చేస్తున్నాడు. సో అతను డైరెక్ట్ గా చెప్పలేకపోతున్నాడు, ఏమో వాడు లేదంటే ఇంకో ప్రొడక్ట్ వాడని. ఒక మేడం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. ఆ మేడం వచ్చేసి, నేను పేరు చెప్పను కానీ నిన్ననే చెప్పాను, బట్ బాగుందని చెప్పారు మన అప్లైనర్స్. అయితే మేడం 6 months యుఎస్ఏలో ఉంటుంది, ఎంఎస్సి సర్జన్ ఆమె ఒక్కటే ఒకటి చెప్పింది. ఆయన నాకు ఫ్రెండ్, ఆమె ఫ్రెండ్ అనమాట. సార్ మీకు ఏం కాలేదు, అన్ని టెస్ట్ చేసింది, మీరు ఫ్రెష్గా ఫీల్ అవుతున్నారు, దానివల్ల మీరు టోటల్గా మతిమరుపు వచ్చేసింది, టెన్షన్ పడకండి. నేను ఒక ప్రొడక్ట్ చెప్తాను, నా బిజినెస్ కాదు అది, ఆల్రెడీ యుఎస్ఏలో ఉంది కాబట్టి ఆమె ఒక్కటే ఒకటి చెప్పింది, హెమోయిమ్ వాడండి 4 months లైక్ ఏ బేబీ. చిన్న పిల్లవాడే ఎలా అయితే మనం ట్రీట్ చేస్తామో అలా మా ఇంట్లో కూడా అలా దాన్ని తీసుకొని యూజ్ చేయమన్నారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఆ ప్రోడక్ట్ తీసుకున్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి వాసు సెంటర్కి వెళ్ళి అక్కడే తీసుకున్నాం అనమాట.
వీళ్ళేమో బిజినెస్ చేయడానికి ప్లాన్ ప్రజెంటేషన్ చెప్తున్నారు. నా మైండ్ అంతా ఓన్లీ నా హెల్త్ నేను క్యూర్ చేసుకోవాలని నా బాధలో నేనున్నాను. వాళ్ళు ఈయన కొంచెం తెలివితేటగా ఉన్నట్టు ఉన్నాడు, బిజినెస్ చేస్తాడేమో, బాగా ముందుకు వెళ్తాడేమో అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. ఎందుకంటే నన్ను జాయిన్ చేసిన పర్సన్ ప్లస్ వాసు సార్ కూడా ఎంతైనా ఒక పర్సన్ లూజ్ చేసుకోరు కదా. అయితే వాసు సార్ దగ్గరికి వెళ్ళాము. ఒక 60-70,000 పెట్టేసి ఒక 4 సెట్ మెమరీ తీసుకున్నాను, మోట్రాసిటికల్ మిక్స్ తీసుకున్నాను, తర్వాత ఒమేగా తీసుకున్నాను, బ్లాక్ కాఫీ తీసుకున్నాను, బ్రెస్టింగ్ పేస్ట్ తీసుకున్నాను. ఐ థింక్ దిస్ మంత్ 4 months తర్వాత నేను ఒక్కటే ఒకటి చెప్పాను సార్ మన వాసు సార్కు, 4 months వాడిన తర్వాత నాకు రిజల్ట్ వస్తే ఖచ్చితంగా ఈ బిజినెస్ ని టేక్ ఓవర్ చేస్తాను. రిజల్ట్ రాకపోతే అక్కడ క్లోజ్ చేసుకుంటానని చెప్పాను. ఎగ్జాక్ట్లీ 3 months 90 days కంప్లీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అంటే 100 days దగ్గరలో పోయి చెక్ చేయించాం సార్. మేడం దగ్గరికి వెళ్ళాము, నా హెల్త్ అంతా బాడీ అంతా చెక్ చేపిస్తే ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చేసింది. అంటే బయటికి వెళ్తే నేను రోడ్డు ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఉండేటోని అప్పుడు రాగలుగుతున్నాను, వెళ్ళగలుగుతున్నాను, రాగలుగుతున్నాను. బట్ నాట్ ఇన్ సిటీ, బట్ నా ఇన్స్టిట్యూట్ వెళ్తున్నాను, వస్తున్నాను. బట్ 4 months కదా సార్, 8 months తర్వాత నేను రియలైజ్ అయ్యాను. అయితే పూర్తిగా ఇక్కడ వన్స్ ఒక్కసారి నేను పూర్తి రియలైజ్ అయిన తర్వాత ఒక్కటే ఒక విషయంతో డైరెక్ట్ గా సార్ దగ్గరికి వెళ్ళాను, వాసు సార్ దగ్గరికి. సార్ నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా, నాకు ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నౌ. ఈ ప్రొడక్ట్ నేను ప్రపంచానికి ఏ విధంగా అయితే మన హెంగి పాల్ గారు ఈ ప్రొడక్ట్ బయటకు అందజేస్తున్నాడో నేను కూడా అదే విధంగా ఈ ప్రొడక్ట్ తీసుకెళ్తానని చెప్పి ఒకే ఒక ప్రామిస్ చేసి ఎగ్జాక్ట్లీగా అనుకోకుండా నేనంతగా నేను రియలైజ్ అయ్యి నేను డిసెంబర్లో అంటే నవంబర్ అంటే నేను వెళ్ళినప్పుడు 2022 జూలై 19 వెళ్ళాను సార్ దగ్గరికి. 4 months వాడాను, అంటే 2022 నవంబర్ ఎండింగ్ దాకా వాడా. ఓన్లీ 1 month ఉంది ఆ ఇయర్లో. ఈ డిసెంబర్ మంత్లోనే నేను సేల్స్ మాస్టర్ అవుతానని చెప్పి చెప్పాను సార్, చెప్పాను అవుతానంటున్నాను. కానీ అయితే టీమ్ అయితే చేసుకున్నాం. లెఫ్ట్ ఒక 20, రైట్ 20 వచ్చారు. బట్ లెఫ్ట్ 25 lakhs, రైట్ 25 lakhs చేయాలి. నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది, ఐ విల్ డూ ఇట్, ఐ షుడ్ డూ ఇట్ అని. అయితే 23వ తారీఖు వస్తుంది, డిసెంబర్ 2nd cycle 2022. 23వ తారీఖు నా డౌన్ లైన్లో అక్కడ ఫోటో ఉండొచ్చు, సతీష్ కుమార్ అని ఉంటాడు ఇక్కడ లేదా. సో వరంగల్ నుంచి ఒక పర్సన్ వచ్చి నేను సేల్స్ మాస్టర్ అవుతాను సార్ అని చెప్పాడు. అంటే ఒక అతను ఆటోమేటిక్గా సేల్స్ మాస్టర్ అవుతానని చెప్పినాడు, నాకు ఈజీ అవుతుంది కదా. సో నేను అవ్వడమే కాకుండా సేల్స్ మాస్టర్, అతను కూడా సేల్స్ మాస్టర్ చేసేసి జస్ట్ 23 December నైట్ స్టార్ట్ చేసి December 30 బ్యాన్ ఆఫ్ 8 days లో నేను సేల్స్ మాస్టర్ అయ్యాను ఫస్ట్ టైం. సెకండ్ టైం కూడా అలానే బిజినెస్ గ్రోత్ చేసుకుంటూ ఏప్రిల్లో మరొకసారి అయ్యాను. 3 times సేల్స్ మాస్టర్ అయిన తర్వాత థర్డ్ టైం లాస్ట్ అక్టోబర్ 2023 ఫస్ట్ సైకిల్లో సార్ మన జిఎస్ రెడ్డి గారు సెరవ్ రోజ్ మాస్టర్ అయినప్పుడు నేను డైమండ్ మాస్టర్ అయ్యాను. అక్కడ నా ఫోటో కూడా పెట్టారు ఆ టైంలో. సో ఇక్కడ నన్ను చూసి బిజినెస్ ఎవరు రాలేదు సార్. ఇప్పుడు మేడం కూడా చెప్పింది, ఆర్కే సార్ సహాయం లేడు, జిఎస్ రెడ్డి సార్ ఎవరికి ఎవరు సహాయం చేయరు. ఇక్కడ ప్రొడక్ట్ చెప్తుంది. ఈ ప్రొడక్ట్ నాకు పూర్తిగా అవగాహన లేక మీ మధ్యలో కూర్చున్నటువంటి జీవీ రెడ్డి ఉన్నాడు అక్కడ. సార్ ఒకసారి ప్లీజ్ స్టాండ్ అప్, ఎందుకంటే నాకు సహాయం చేసిన వాళ్ళు నీకు పరిచయం చేయాలి మీకు అందరికీ. సార్ వచ్చేసి మెడికల్ స్టోర్ పని చేస్తాడు, ఆయనకు మెడికల్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఆయనకు నైట్ 11 గంటలకు కూడా ఫోన్ చేసి, సార్ నాకు పర్సన్ కలిశాను, అతనికి సంథింగ్ ఇట్లా గ్యాస్ట్రిక్ ఉంది, ఏ ప్రోడక్ట్ ఇవ్వాలని చెప్పి ఆ సార్ని అడిగేటోను. తర్వాత వాసు సార్కి అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్, మన జిఎస్ రెడ్డికి అయితే నా ఫోన్ వస్తే వాళ్ళకి దడ ఏదో ఒకటి పెట్టింటాడు పెంట వెనకని. నాకు కావాల్సింది రిజల్ట్, ఏ ప్రోడక్ట్ ఇస్తే ఆ పర్సన్ తగ్గుతుందని. నా గోల్ వేరు, నా డ్రీమ్ వేరు కాబట్టి. సో అలా చేసుకుంటూ వస్తున్నాను. ఈ రోజు ఆల్మోస్ట్ నా సైడ్ నుంచి 6 members సేల్స్ మాస్టర్ ఉన్నారు. నా టీం వచ్చేసి 600+ ఉంది రైట్ నౌ. సో అయితే ఇక్కడ ఒక్కటే సార్
మేడం చెప్పింది ఒకటే, సార్ వాళ్ళు చెప్పింది ఒకటే, ఈసారి చెప్పింది ఒకటే. ప్రొడక్ట్ మనము ఖచ్చితంగా షేర్ చేయాలి. ఇక్కడ ఎవరు సేల్ చేయమని చెప్పట్లేదు, కంపెనీ సార్ అదే చెప్తున్నారు, సేల్ నో సేల్, షేర్. ఇక్కడ సెర్చింగ్ అవసరం లేదు, రీసెర్చ్ అవసరం లేదు. కంపెనీ 8 years రీసెర్చ్ చేసే ప్రొడక్ట్ బయటకు వచ్చింది. గూగుల్లోకి వెళ్ళి పైన ఇట్లా టిక్ 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 టిక్, ఇవి కాదు మనం చేసింది. ప్రొడక్ట్ యూజ్ చేయండి, ప్రొడక్ట్ యూజ్ చేసి షేర్ చేస్తే మీ లైఫ్ సక్సెస్ అవుతుంది. సార్ చెప్పినట్టు 6 కోట్లు కాదు, 10 కోట్లు కాదు, 1000 కోట్లు తీసుకుంటే కూడా అవకాశం ఉంది. ఇక్కడ 1000 కోట్లు కూడా తీసుకుంటే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ సార్ ఏం చెప్తున్నాడు, 3 years అయిందని చెప్పాడు కదా. ఐఎమ్ ఓన్లీ 1 year బేబీ. లాస్ట్ డిసెంబర్ 2022లో వచ్చాను, 2023 డిసెంబర్కు 1 year అయింది. 1 year లో నేను ఒక్కనే, నాకు ఇక్కడ ఎవరు ఏం తెలియదు. ఐఎమ్ ఫ్రమ్ సత్యసాయి డిస్ట్రిక్ట్, అనంతపూర్. నోబడి నోస్, ఐఎమ్ సింగల్. ఇక్కడ వచ్చి నేను బిజినెస్ 600+ టీమ్ చేసినానంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళకి ఇంకెంత చేసుకోవచ్చు? మీరు చేసుకోవద్దా? సరౌండింగ్స్ పక్కింటలకి వెళ్ళి ఫేస్ టు ఫేస్ ఇవ్వచ్చు. ఈ సైడ్ సార్ ఒకటే కంపెనీ ప్రొఫైల్ ఒకటే చెప్తుంది, లెఫ్ట్ 2 kilometers, రైట్ 2 kilometers, ఫ్రంట్ 2 kilometers, బ్యాక్ 2 kilometers. సరౌండింగ్ కవర్ చేస్తే మనం డైమండ్ మాస్టర్ అయిపోతాం. ఇది 100%. ఐ ప్రూవ్ ఇట్. ఇక్కడ నుంచి నిజామాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లే, ఇటు అనంతపురంకి వెళ్ళాల్సిన అవసరం లే, ఇటు వరంగల్ వెళ్ళాల్సిన, ఇక్కడ మహబూబ్ నగర్కి వెళ్ళాల్సిన అవసరం లే. సరౌండింగ్ 2 kilometers మీరు సర్వైవ్ చేయగలిగితే ప్రతి ఇంటికి బ్రష్ పేస్ట్ తో స్టార్ట్ చేసి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సార్ బిజినెస్. సో ఇంకా మెయిన్ గా నేను చెప్పాల్సింది ఒకటి సార్, మనిషికి ఒకటి గోల్స్. నంబర్ ఆఫ్ పీపుల్ చెప్పారు, గోల్స్, డ్రీమ్స్, ప్రొడక్ట్, ప్లాన్, ఇన్కమ్ అన్నీ ఉన్నాయి. దీనికి మనం గోల్స్, డ్రీమ్స్ పెట్టుకుని కలిసి ఉండాలి. ఒక డ్రీమ్ చెప్పడానికి, మనం కలిగిన కళలు నెరవేర్చుకోవడానికి ఒక ధైర్యం ఉండాలి. ఊరికి ఏదో వచ్చినాం, చేసినాం, పోయినాం. ఆర్కే సార్ చెప్పినాడు, ఎలిజబెత్ మేడం చెప్పింది, జేసెడ్ సార్ చెప్పినాడు, వాసు సార్ చెప్పినాడు, కేశవ్ సార్ చెప్పినాడు, నిర్మలా మేడం చెప్పింది, తర్వాత తిరుమల మేడం చెప్పింది, లక్ష్మీ మేడం చెప్పింది. ఇక్కడ కాదు, ఇది కాదు. నువ్వు ఎందుకు వచ్చావు? ఇంత టైం మార్నింగ్ 10 to నైట్ అరౌండ్ నైట్ 6 అవుతుంది. ఎందుకు వచ్చి కూర్చున్నారు ఇక్కడ? మీరందరూ మీరు క్వశ్చన్ వేసుకోండి. సో మనం ఫస్ట్ డిసైడ్ కావాలా, అటోమీలో చేసేకి మనకు సత్తా ఉందా, ధైర్యం ఉందా, కసి ఉందా, పట్టుదల ఉందా? ఫస్ట్ డిసైడ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మీరు డిసైడ్ కావాలి. ఎవరు 10 మంది వస్తారు, వాళ్ళు చేస్తే, ఇది చేస్తే, వాళ్ళు వీళ్ళు చేస్తే చేస్తారు. మహా ఏదో 1 లక్ష పీవీ ఇవ్వచ్చు, తక్కువ వస్తే 2 లక్షలు ఇవ్వచ్చు, 5 లక్షలు ఇవ్వచ్చు. అంత తప్పితే ఎవరు ఎక్కువ చేయడానికి సూపర్. ఎందుకంటే వాళ్ళకి ఉంటుందని వాడు చూసుకోవడానికి. సో ఇక్కడ మెయిన్ గా కంపెనీ ప్రొఫైల్ పర్ఫెక్ట్ సార్, కంపెనీ పేఅవుట్ బాగుంది, కంపెనీ ప్లాన్ బాగుంది. చేయాల్సిందంతా మనమే. ఒకటి నేను చదువుకునేటప్పుడు మా టీచర్ చెప్పిన గుర్తుంది, బీ గుడ్, సీ గుడ్, డీ గుడ్. తెలుసు కదా, మంచిని చూడు, మంచిని చెయ్యి, మంచిగా ఉండదు. ఇదే కదా చెప్పేది. ప్రతి ఒక్కరు అదే చెప్తారు టీచర్స్. కానీ నేనేం చెప్తున్నానంటే, బీ అటోమీ, సి అటోమీ, డూ అటోమీ. జీవించుకోవాలి మన బ్లడ్ లో. మనము ఇక్కడ ఒకటి కాదు, 3 generation ప్లాన్ ఇక్కడ ఉండేది. నేను ఒకనే సక్సెస్ కాను, నా ఫ్యామిలీ, నా సన్స్, వాళ్ళ పిల్లలు కూడా సక్సెస్ అవుతారు. ఒక IAS, IPS కొడుకు IAS కావాలని రూల్ ఏం లేదు. కానీ అటోమీలో డైమండ్ కొడుకు అటోమీలో ఆటోమేటిక్గా డైమండ్ అయిపోతాడు. అటోమీలో ఇంపీరియర్ మాస్టర్ కొడుకు ఆటోమేటిక్ ఇంపీరియర్ మాస్టర్ అయిపోతాడు. కానీ ఏ కళ లేదనమాట. ఇది 100% మన కంపెనీ మేనేజ్మెంట్ జాకబ్ గారు సార్కి, తర్వాత మన టీమ్ 1 అటోమీ జిఎస్ రెడ్డి గారికి, మిస్సెస్ లక్ష్మి గారికి, అండ్ మా అప్లైనర్ తిరుమల మేడం గారికి, అండ్ వాసు గారికి, కేశవ్ గారికి, శంకర్ గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ తెలుసో తెలియక ఏదైనా తప్పు మాట్లాడి క్షమించవలసిందిగా కోరుతున్నాను.
థ్యాంక్ యూ.